నమస్తే మేడం. నమస్తే నాన్న. మేడం ఏంటి మేడం ఎన్నికల జోరు పెరుగుకుంటూ వస్తుంది. మరి వైసీపీ పార్టీ అయిన జంగా కృష్ణమూర్తి గారు కూడా టీడీపీకి మగ్గు చూపినట్లు మాట్లాడటం, బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనేసి చెప్పడం జరుగుతుంది కదా. లాస్ట్ మినిట్లో ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా టికెట్ల విషయం తేలుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈయన ఆశించి వైఫల్యం చెందినటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వ్యాఖ్యలు ఈయన చేసి రోడ్డు మీదకి రావడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక గౌరవ ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి సముచిత స్థానాన్ని ఆయన మర్చిపోయి మాట్లాడటం అనేది నిజంగా ఒకంత బాధాకరమైనటువంటి విషయమైనప్పటికీ ఇది ఆయన విఘ్నతకే మేము వదిలిపెట్టేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే మాట ఈయన 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో చెప్పుంటే నిజంగా అప్పుడు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈయన టికెట్ ఆశించి అక్కడ ఇవ్వడం కుదరదు అని జంగా కృష్ణమూర్తి గారికి చెప్పిన తర్వాత ఆయన వీడియోలు రిలీజ్ చేసి పోస్టింగులు చేయటం అనేది నిజంగా నమ్మక ద్రోహానికి ఇది నిదర్శనంగా చెప్పచ్చు. సో దీని మీద నేను అంత పెద్దగా స్పందించాలని కూడా అనుకోవడం లేదు. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. గత సుమారుగా 5 ఏళ్ల కాలంలో బీసీలపై దాడులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, బీసీలకు అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు కదా. అంటే చివరి 2 నెలల్లో గుర్తొచ్చిందా ఈ విషయం అంతా? ఒక బీసీ అధ్యక్షుడిగా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి మీరే కదా రాష్ట్ర అధ్యక్షులు. మరి అన్యాయం జరుగుతోంది అనిపించినప్పుడు మొదట్లో మీరు ఎందుకు ఖండించలే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మీకు టికెట్ ఇస్తే యావత్ బీసీ కులాలందరికీ మంచి జరిగినట్టు. మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఎవరికి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు భూతంలా కనిపిస్తున్నారు. నిజంగా మనం విమర్శ చేసేటప్పుడు కూడా అది ఎలా ఉండాలి అంటే భగవంతుడు మెచ్చేదిలాగా, ప్రజలు మెచ్చేదిలాగా ఉండాలి. మరి అలాంటిది లేకుండా మీరు ఈ రకంగా విమర్శలు చేస్తూ రోడ్డు మీదకి రావడం అనేది ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పని, బీసీలు సైతం గమనిస్తున్నారని తెలుసుకోవాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పడానికి పట్టం కట్టున్నారనేసి నారా లోకేష్ చెప్తున్నారు కదా. ముందు ఇతనికి భయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన తర్వాత అసలు ఇతనేం పరిపాలన చేయగలళ్లే అని వీళ్ళు రిలాక్స్ అయ్యారు. మధ్యలో కరోనా వచ్చింది, హైదరాబాద్లో దాక్కున్నారు. 4వ ఏడు వచ్చేటప్పటికి దాదాపుగా మేనిఫెస్టోలో 85 to 90% ఆయన మొత్తం అన్నీ నెరవేర్చేసేయడంతో పాటు నేను ఇంకా కొన్ని ఉన్నాయి అవి నెరవేర్చడానికి సాయశక్తిలా కృషి చేస్తాను అని చెప్పడం కానీ, అవాతాదాలకి పెన్షన్స్ ఇవ్వడం కానీ, నవరత్నాలని ప్రజల ముంగిట్లోకి తీసుకురావడం కానీ, ఈ ప్రజల ముంగిట్లోకి తీసుకువెళ్ళడానికి సారథులుగా మరి ఉద్యోగ కల్పన, ఇటు 2 లక్షల మందికి ఇటు సచివాలయ వ్యవస్థ సృష్టించి వాళ్ళని పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా సచివాలయ సిబ్బందిగా కొంతమందిని తీసుకుంటే, వాలంటీర్లుగా కొంతమందిని తీసుకొని నియర్లీ 4.5 lakh పర్సనాలిటీస్కి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు శాలరీస్ ఇస్తూ మరి ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఇవన్నీ ఇంత బాగా చేయగలుగుతాడు, గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించేసుకుంటాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలని డైరెక్ట్గా ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తున్నాడు. సో ఈ ఎన్నికల్లో మనం గనక నిరూపించుకోలేకపోతే ఇక మనం శాంతం ఇంకా భూస్థాపితం అయిపోయినట్టే లెక్క. ఇక మన ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతోంది అన్న భయంలో ఎవ్వరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. కానీ అది ఏది పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరి ఏ గుమ్మంలోకి వెళ్ళినా కూడా మాకు జగనన్న మాకు ఇల్లు ఇచ్చాడు, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, ఈ రోజున స్కూల్స్కి పిల్లల్ని చాలా నిర్భయంగా గుండెల మీద చేయి వేసుకుని పంపించగలుగుతున్నాం. బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, ప్రతి సంవత్సరం స్కూల్ ఓపెన్ చేసే టైంకి పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం కానీ, షూస్ ఇవ్వడం కానీ, ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ని అక్కడ
అరేంజ్ చేయడంలో కానీ ప్రతి ఒక్కటి కూడా అమ్మలాగా చూస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లల చదువుల మీద ఇక మాకు ఎట్లాంటి అసలు భయం అనేది లేదు. మా ఇంట్లో మా భర్తలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా బిడ్డల చదువులు, మా బిడ్డల భవిష్యత్తులు అంతా జగన్మోహన్ రెడ్డి గారితోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా స్వార్థంగా చేశాడని చెప్పని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు చిన్నపిల్లల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు, సుమారుగా 76 నుంచి 77 వేల కోట్ల రూపాయలు ఓన్లీ చదువు నిమిత్తంగానే ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు ఓటు వేస్తారని చెప్పని ఖర్చు పెట్టాడా? చెప్పండి. పేదరిక నిర్మూలనకి ఒక్కటే ఒక ఆయుధం చదువు. ఆ చదువుని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఇవ్వగలిగితే, మరి నిన్నగాక మొన్న మనం చూసాం ఐబీ ఎడ్యుకేషన్ని మరి 24 నుంచి 25 వరకు కూడా సంబంధిత అధికారులతో ఎంఓయూ కూడా చేసుకోవటం జరిగింది. వాళ్ళు 25 నుంచి వాళ్ళు దాన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. మరి ఇన్ని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోతారని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ఆమె చెప్తోంది, మేము అడగకుండా నవరత్నాలు ఇచ్చాడు, ఆయన అడగకుండానే ఓటు వేసి మా కృతజ్ఞత చూపించుకుంటామని చెప్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తే జగన్ గంజాయి తెచ్చాడు ఆంధ్రాకి, ఆంధ్ర క్యాపిటల్ కాస్త గంజాయి క్యాపిటల్గా మారింది అన్నట్లుగా నారా లోకేష్ వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు కదా. సిగ్గుండాలి జన్మకి. ఆనాడు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని మీ నాయన గద్దెనెక్కి ప్రజలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో నిజంగా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ టైంలో అధికారులు ఉన్నారు కదా, ఒక ఆర్టీఏకి పెట్టి నీ టైంలో అసలు ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఏం చేస్తున్నావు? మా దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయం పరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఇవన్నీ కూడా మా దగ్గర ఒక క్లారిటీ ఆఫ్ రికార్డ్ ఉంది. నీ దగ్గర ఉందా? గాల్లో లెక్కలేసుకోవటం తప్ప బాబు వస్తే జాబ్ వస్తుందన్నావు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ టైంలో? అలాగే మరి ఆ జాబ్ వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, 4.5 ఏళ్ళు ఇవ్వాల మీ నాన్న. చివరి 6 నెలలు మీ జన్మభూమి కమిటీ వాళ్ళు సర్టిఫై చేసినటువంటి పర్సన్స్కి మాత్రమే అది 1000 రూపాయల చొప్పున ఒక 4 నెలలు ఇచ్చావు. మీరా కమిట్మెంట్తో మాట్లాడేది? అసలు నీకేం అర్హతుందని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు? ముందు ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడానికి ముందుకురా. మీ నాన్న చెయ్యలేని ఎన్నో పనులు, గత ప్రభుత్వాలు చెయ్యలేని ఎన్నో పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొచ్చి మరీ ప్రజలకు మంచి చేస్తున్నాడు. నీ దరిద్రపు నీచ నికృష్ట బుద్ధులు ఎర్రబుక్కులు చూపించుకోవటానికి ఆళ్ళకేళ్ళకి డ్రాయర్ రిప్పి కొడతా, లేకపోతే ఆళ్ళని చేస్తా, ఏడని కూర్చోబెడతా అని నీ సొల్లు కబుర్లు చెప్పుకోవటానికే తప్ప నువ్వు దేనికి పనికిరానోడు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. జగన్ పని అయిపోయింది, 2 నెలల కాలంలో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారనే ప్రచారం అయితే గట్టి ప్రచారం జరుగుతుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వీళ్ళు సొల్లు కబుర్లు చెప్పుకోవటమే తప్ప వీళ్ళ మొహాలు మండ ఇంత మటుకు 175 నియోజకవర్గాల్లో అందరం ఇంతమంది కలిసేసి పోటీ చేసేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకుమ్మడిగా అటాక్ ఇచ్చేస్తున్నాం, వైసీపీని కోల్దోసేస్తున్నాం అని చెప్పని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత స్థానాల్లో పోటీ చేస్తున్నారో ఈ రోజుకి క్లారిటీ ఉందా? అసలు ఎవడు ఎక్కడ సారథ్యం వహించబోతున్నాడో వాళ్ళ మొహాల క్లారిటీ ఉందా? అసలు ఈ ఎవరిని రికమెండ్ చేస్తున్నారో తెలియట్లా. ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయబోతుందో ఒక క్లారిటీ లేదు. వాళ్ళకి ఇస్తే వీళ్ళు అలుగుతున్నారు, వీళ్ళకి ఇస్తే వాళ్ళు అలుగుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి నువ్వు సభలు చెప్పి సొల్లు చెప్పినంత మాత్రాన అవ్వదు. గ్రౌండ్ లెవెల్లో ముందు వర్క్ ఉండాలి. ఎక్కడ ఎవరు ఇప్పుడు నువ్వు నీ తరపున ఒక వ్యక్తి ఒక చోట ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఆ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉండాలా. ఈ పాటికే ఏమీ లేకుండా గాల్లో మాటలు చెప్పుకుంటూ గాల్లో మాటలు ఇది చేసుకుంటుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఫ్యాన్ గాలికి రయ్యమని ఎగిరిపోతారండి. ఖచ్చితంగా చంద్రముఖి లాంటి, మొన్న మా నాయకుడు చెప్పారు సిద్ధం సభలో, చంద్రముఖిలాగా చంద్రన్న సైకిల్ ఎక్కి గ్లాసులో రక్తం తాగడానికి మీ ముందుకు వస్తున్నాడు, డ్రాకులాగా మారి మీ గుమ్మాల్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు, తరిమి కొట్టండి అని చెప్పని మాట్లాడితే మేము సిద్ధమన్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా ఈ అనుభవం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఎదురై తీరుతుంది.
బిడ్డ లాంటి వ్యక్తిని ఏ రకంగా ఎన్ని రకాలుగా ఈ రోజుకి అతని వెన్నుపోటు రాజకీయాలు ఈ రోజుకి కూడా మారలేదు. తగిన గుణపాఠం జగన్మోహన్ రెడ్డి గారి విజయమే చెప్తుంది.